హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పప్పి రాజ్. ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు సాబ్ధానాల ఉప్మా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పల్లీల పొడి అండి. సాబ్ధానాల ఉప్మా అంటుంది ఏంటండి, సాబ్ధానాలు మెత్తగా ఉండవు కదా, గట్టిగా ఉంటాయి కదా, ఎలా ఉప్మా చేస్తుంది ఏమే అనుకోవచ్చండి మీరు. సాబ్ధానాలను 2 గంటల ముందుగా కడిగేసి నీళ్ళొంపేసి పెట్టుకోవాలండి. అప్పుడు బాగా నానతాయి అవి. నానిన తర్వాత మనం పల్లీల పొడిని చేసి పెట్టుకోవాలి. పల్లీల పొడిని సాబ్ధానాలకి ఎంత ఎక్కువగా మంచిగా కలిపేసుకుంటే అంత రుచిగా ఉంటుందండి. పల్లీలు వేస్తున్నాం కదండి, ఇంకా పల్లీల పౌడర్ ఎందుకు అనేసి అనుకోవచ్చండి. పల్లీలు మనం చేసేటటువంటి మన సాబ్ధానాల ఉప్మాలోకి తాలింపులోకి వేయడానికండి. పల్లీల పొడి అనేది మంచిగా టేస్ట్ రావడానికండి. పల్లీల పొడి ఎంత వేస్తే అంత రుచిగా ఉంటుందండి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకున్న తర్వాత నూనె వేసి కొంచెం జీలకర్ర, మామూలుగా మనం ఉప్మా ఎలా రెడీ చేసుకుంటామో అలానండి ప్రాసెస్. కాకపోతే రవ్వ బదులుగా సాబ్ధానాలు నానబెడతారండి. దానివలన ఉప్మా అవుతుంది. నానబెట్టకపోతే అది ఎక్కడండి ఉప్మా అంటారు, అదేంటి ఎంత గట్టిగా ఉంటుంది ఇవిడ ఉప్మా అంటుందని మీకు డౌట్ రావచ్చండి. నానబెడితేనే అవి మెత్తగా అవుతాయి, టేస్ట్గా ఉంటాయండి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, పల్లీలు అన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ అయ్యేలాగా చూసుకోవాలండి. ఉప్మాలాగా అంటున్నా కదా అనేసి అందులో నీళ్లు పోయగలరండి. తాలింపులో నీళ్ళు వేయకూడదు, జస్ట్ తాలింపు వేయాలి. తర్వాత మనం ఇవి 2 గంటలు నానబెట్టుకున్నటువంటి సాబ్ధానాలు ఉన్నాయి కదా, జస్ట్ తాలింపు వేసి అవి కలపాలండి. అంటే సేమ్ ఏమో ఉప్మాలాగానే ఉంటుంది కదా అనేసి నీళ్ళు పోయగలరు మీరు, నీరు పోయొద్దు. మంచిగా తాలింపు అయిన తర్వాత మనం పల్లీల పొడి కలిపేసుకున్నటువంటి అవి కలిపేయాలండి దీంట్లో తాలింపులోకి. అది కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొంచెం మంచిగా తాలింపుని మన సాబ్ధానాలకు పట్టించాలి, బాగా ఫ్రై లాగా కలపాలి. ఆల్రెడీ అవి సగం మెత్తగా ఉన్నాయండి, అందులో వేసేసరికి బాగానే అవుతుంది టేస్ట్. రాళ్ళలాగా ఏం కాదండి, బాగానే అవుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. దానిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం పొడి ఏం అవసరం లేదండి. అదంతా బాగా కలుపుకున్న తర్వాత కూడా కొంచెం పల్లీల పొడి అనేది యాడ్ చేస్తామండి. ముందు కలిపేశారు కదా అనేసి అనుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు లాస్ట్లో వేస్తే కూడా టేస్ట్ బాగుంటుందండి. సో నేను కలిపాను, మీరు మీ ఇష్టం అండి. ఎందుకంటే అప్పుడు కలిపాం కదా, ఇప్పుడు ఏం అవసరం లేదులే అనుకుంటే మీ ఇష్టం అండి. నేనైతే లాస్ట్లో యాడ్ చేస్తున్నాను, టేస్ట్ కోసమే అండి. చూడండి ఫ్రెండ్స్, నా రెసిపీని చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.